నమస్తే అండి. మా బుజ్జి తోట మాధవిని మాట్లాడుతున్నాను. మా తోటలో మరొక మొక్క మీ అందరికీ తెలిసిందే, నూనె ఫ్రూట్. ఇది ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క అండి. అయితే చాలామంది అనుకునే అపోహ ఏంటంటే క్యాన్సర్ ఉన్నవారే తింటారు, మాకు వీటితో పని లేదు అని అనుకుంటున్నారండి. కానీ అది మాత్రం చాలా పొరపాటు. ఇది ప్రతి ఒక్కరూ తినవలసిన పండు. ఎందుకంటే మనకి కూడా తెలియకుండా మన ఒంట్లో క్యాన్సర్ కణాలు ఉంటే దీన్ని మాపే గుణం దీని దగ్గర ఉందండి. ఇది కొమ్మ వేస్తే వస్తుంది, విత్తనం వస్తుంది. చాలామంది మా దగ్గరికి పేషెంట్లు వచ్చి కాయలు కూడా పట్టుకెళ్ళటం జరిగింది. నేను నిజంగా ఎవరన్నా ఒకవేళ అవసరమైన వాళ్ళు వస్తే తప్పనిసరిగా ఈ కాయలు ఎత్తిస్తానండి. ఎవరో రాకపోతే మాత్రం మేము యాపిల్ ద్రాక్ష జ్యూస్లో వేసుకుని దీన్ని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే, పండయ్యాక తినలేమండి, పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పండు అయితే తినగలుగుతాం. అంటే పండు కాదండి, పక్కకు వచ్చాక చూసారా ఇలా టైట్ అయింది కదండి. ఈ కాయని ఇప్పుడు కోసేసుకుని మనం యాపిల్ కానీ మన ద్రాక్ష కానీ వేసుకుని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. దీంట్లో వాసన అది ఏముండదండి. కానీ పండు అయితే మాత్రం విపరీతమైన వాసన అయితే వస్తుంది, తినలేము, తాగలేము. అందుకు ఇది ప్రతి ఒక్కరూ కూడా చిన్న కొమ్మేస్తే వస్తుందండి. నేను చాలామందికి ఇవ్వటం జరిగింది. ఇది పెద్ద పెద్ద కుండీలు కూడా అవసరం లేదండి. ఇది ఉన్నది ఎందులోనే మీకు చూపిస్తాను. 20 లీటర్ల బకెట్లో ఉందండి. ఇది మనకి కోకోబీట్ వేసుకుంటే కొంచెం వాటర్ శాతం ఎక్కువ ఉండాలండి. దీనికి కొంచెం కోకోబీట్ అయితే వేసుకోవాలి. అంటే మనం సాయిల్ మిక్స్ అందరం కలుపుతున్నాం కదండి, అదే మాదిరిగా దీనికి కలపవచ్చు. అయితే నేనైతే మాత్రం ఇది ఇంకా ఒక్కొక్క కొమ్మనే నాటండి మీకు ఇలా నేను కవర్లో అయితే పెడుతూ ఉంటానండి. ఎవరన్నా వస్తే వారికి ఇస్తూ ఉంటా. చూసారా, ఇదిగోనండి, ఇది కొమ్మే. ఈ కొమ్మ కూడా ఎంతో చక్కగా పెరుగుతుంది, తొందరగా కాపు అయితే వచ్చేస్తుంది. ఇలా రెడీగా పెడతానండి. ఎవరికి కావాలన్నా అలా ఒక్కొక్క మొక్కనైతే ఇస్తూ ఉంటా. ఇది మనకి అందరికీ అవసరం అని నేను అనను కానండి, కానీ అందరూ తినవలసిన పండు అని నేను చెప్తా. చాలామంది అనుకునే అపోహ ఏంటంటే క్యాన్సర్ ఉన్నవారు మాత్రమే తింటారు, మనకి దీంతో పని ఏంటి అనుకుంటున్నారండి. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఇది అందరూ తినవలసిన పండు. మరి దీని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలండి మీతో పంచుకున్నాను. వీటికి కూడానండి అన్నిటితోటే నేను 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఎరువులు అయితే ఇస్తూ ఉంటాను. మా తోటలో అన్నీ కూడా ఆర్గానిక్గానే, పువ్వులు కూడా నేను ఆర్గానిక్గానే పండిస్తా. అంటే ఇది ఒక ఔషధ గుణం ఉన్న ఒక చెట్టు.